Hello friends, welcome to Techno Science Club. Welcome to 10th class revision program 2022 day 12 physical science half mark questions ki andarki swagatam. దీనిలో 4th చాప్టర్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేస్ అనేటటువంటి చాప్టర్లో హాఫ్ మార్క్ క్వశ్చన్స్ని ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోని పూర్తిగా చూడండి, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గో ఇంటు ద టాపిక్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 10th క్లాస్ రివిజన్ ప్రోగ్రామ్ 2022 డే 12 హాఫ్ మార్క్ క్వశ్చన్స్ in the 4th chapter refraction of light at curved surfaces physical science. Let's start. Chapter number 4 refraction of light at curved surfaces SSC public examination 2022 physical science. First question on your screen. On what factors does the focal length of the lens depends upon? Ante nature of the material, nature of the surrounding medium, ade vidhanga wavelength of the incident light. ఈ మూడు ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఫోకల్ లెంత్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ లెన్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ మైక్రోస్కోప్స్? మైక్రోస్కోప్స్లో ఏ లెన్స్ని యూజ్ చేస్తారు? ఆన్సర్ ఈజ్ కాన్వెక్స్ లెన్స్. ఆన్సర్ రైట్ హ్యాండ్ సైడ్ చివర్లో ఉంటుంది, చూడొచ్చు. థర్డ్ వన్, కెన్ యూ ఫోటోగ్రాఫ్ ద వర్చువల్ ఇమేజ్? వర్చువల్ ఇమేజ్ని ఫోటో తీయగలమా? ఎస్, తీయొచ్చు. మనం చూసేటటువంటి అద్దంలో మనకు కనిపించేటటువంటి ఇమేజ్ అంతా కూడా వర్చువల్ ఇమేజే, మీ అందరికీ తెలుసు. ఎస్, వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. Welcome to Techno Science Club. Welcome to refractive index, refraction of light at curved surfaces. Focal length అనేది నేచర్ ఆఫ్ ద మీడియం, నేచర్ ఆఫ్ ద మెటీరియల్, వేవ్ లెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మైక్రోస్కోప్స్లో కాన్వెక్స్ లెన్స్ని యూజ్ చేస్తారు. ఫోటోగ్రాఫ్స్ వర్చువల్ ఇమేజెస్ని తీయొచ్చు. ఎస్. అదేవిధంగా వాట్ ఆర్ కాల్డ్ రేస్ ప్యారలల్ నియర్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్? ప్రిన్సిపల్ యాక్సెస్కి ప్యారలల్గా, ప్రిన్సిపల్ యాక్సెస్కి నియర్గా ఉండేటటువంటి రేస్ని ఏమంటారు? ఎస్, వెరీ గుడ్ అండి. వాటిని పారాక్సియల్ రేస్ అంటారు. పారాక్సియల్ రేస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. రైట్ ద లెన్స్ మేకర్స్ ఫార్ములా. మీ అందరికీ తెలుసు లెన్స్ మేకర్స్ ఫార్ములా. 1/f is equal to n minus 1 into 1/r minus 1/r1 minus 1/r2 is the lens makers formula. ఇది హాఫ్ మార్క్ రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా కింద రెండు లెన్సెస్ ఇచ్చారు, ఏ బి. వాటి యొక్క ఫోకల్ లెన్స్ ఇచ్చారు. అయితే వాటిలో కాన్వెక్స్ లెన్స్ ఏది అని అడుగుతున్నారు. ఫోకల్ లెన్స్ని బట్టి కాన్వెక్స్ లెన్స్ ఏదో ఐడెంటిఫై చేయాలి అంటే ఫోకల్ లెంత్ అనేది పాజిటివా నెగిటివా అనేది చూసుకోవాలి. ఈ ఫోకల్ లెంత్ ఈజ్ పాజిటివ్, దట్ ఈస్ కాన్వెక్స్ లెన్స్. ఈ ఫోకల్ లెంత్ ఈజ్ నెగిటివ్, దట్ ఈస్ కాన్కేవ్ లెన్స్. సో ఇక్కడ కాన్వెక్స్ లెన్స్ ఏదని చెప్పొచ్చు? ఫోకల్ లెంత్ పాజిటివ్ ఉన్న ఏదైతే లెన్స్ ఉంటుందో అది చెప్పొచ్చు. ఇక్కడ ఫోకల్ లెంత్ పాజిటివ్ ఉన్నటువంటి లెన్స్ ఏంటి? ఏ లెన్స్, +20 ఉన్న సెంటీమీటర్స్ ఉన్నటువంటిది, కాబట్టి ఏ ఇస్ ద కాన్వెక్స్ లెన్స్. నెక్స్ట్ 7th వన్, లెన్స్ ఏబిసిడి వాటి యొక్క పవర్స్ ఇచ్చారు. లెన్సెస్ మరియు వాటి యొక్క పవర్స్ ఇచ్చారు. అయితే వాటిలో హైయెస్ట్ ఫోకల్ లెంత్ ఉన్నటువంటి లెన్స్ ఏది? ఇక్కడ కూడా ఫోకల్ లెంత్ హైగా ఉంది అంటే దాని యొక్క పవర్ లోగా ఉండాలి. ఆన్సర్ వచ్చేటప్పటికి ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే లో పవర్ ఉన్నటువంటి లెన్స్ ఏ హ్యాస్ హై ఫోకల్ లెంత్. ఫోకల్ లెంత్ ఎక్కువగా ఉంది అంటే పవర్ తక్కువగా ఉంది. రెండు కూడా ఒక దాంట్లో ఒకటి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లో ఉంటాయి. 8th వన్, what are principal axis? The line which joins two center of curvatures. ఒక లెన్స్ యొక్క 2 సెంటర్ ఆఫ్ కర్వేచర్స్ని జాయిన్ చేస్తూ ఉండేటటువంటి లైన్నే మనము ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. 9th వన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటీరియల్
కెనాట్ బి యూజ్డ్ టు మేక్ లెన్స్ని యూజ్ చేయడానికి మనం ట్రాన్స్పరెంట్ మెటీరియల్ని యూజ్ చేస్తూ ఉంటాం. గ్లాస్ ఈజ్ ద ట్రాన్స్పరెంట్ మెటీరియల్, మీ అందరికీ తెలుసు. గ్లాస్ ఈజ్ ద ట్రాన్స్పరెంట్ మెటీరియల్ విచ్ ఈజ్ యూజ్డ్ టు మేక్ లెన్సెస్, అండ్ వాటర్ ఈజ్ ఆల్సో ట్రాన్స్పరెంట్, అండ్ ద ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ ఈజ్ ఆల్సో యూజ్డ్ టు మేక్ లెన్సెస్, బట్ క్లే ఈజ్ నాట్ యూజ్డ్ టు మేక్ లెన్సెస్. 10th one, వాట్ ఈజ్ లెన్స్ ఫార్ములా? లెన్స్ ఫార్ములా ఏంటి? లెన్స్ ఫార్ములా అంటే ఇక్కడ 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v మైనస్ 1/u ఈజ్ ద లెన్స్ ఫార్ములా. మీ అందరికీ తెలుసు. 1 ఫోకల్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 1/v అంటేనేమో ఇమేజ్ డిస్టెన్స్, u అంటేనేమో ఆబ్జెక్ట్ డిస్టెన్స్. 11th one, ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోకల్ లెంత్ అండ్ ద ఆప్టికల్ సెంటర్ ఈజ్ కాల్డ్. ఫోకల్ లెంత్కి ఆప్టికల్ సెంటర్స్కి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ని ఏమంటారు? వెరీ గుడ్, ఫోకల్ లెంత్ అంటాం. ఫోకల్ పాయింట్కి ఆప్టికల్ సెంటర్కి మధ్య ఉన్న డిస్టెన్స్ని ఫోకల్ పాయింట్ అంటాం. ద రిలేషన్ బిట్వీన్ ద ఫోకల్ లెంత్ అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆర్. 12th చూస్తున్నాం మనం, 12వ ప్రశ్న. ద రిలేషన్ బిట్వీన్ ద ఫోకల్ లెంత్ ఎఫ్ అండ్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆర్ ఆఫ్ ద లెన్స్ ఈజ్. మీ అందరికీ తెలుసు రేడియస్ ఆఫ్ కర్వేచర్ అనేది ఫోకల్ లెంత్ కన్నా డబల్ ఉంటుంది. రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ ద డబల్ ఆఫ్ ద ఫోకల్ లెంత్. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2f. 13th one, ద రే పాసింగ్ త్రూ ద డాష్ ఆఫ్ ద లెన్స్ ఈజ్ నాట్ డీవియేటెడ్. ఒక లెన్స్ గుండా వెళ్ళేటటువంటి ఏ రే రిఫ్రాక్షన్ చెందకుండా, డీవియేట్ అవ్వకుండా వెళ్తుంది. ఏ రే, దేని గుండా పాస్ అయ్యేటటువంటి రే, దేని గుండా వెళ్ళేటటువంటి రే, లెన్స్ యొక్క ఏ పాయింట్ గుండా వెళ్ళేటటువంటి రే డీవియేట్ అవ్వకుండా, ఎలాంటి రిఫ్రాక్షన్ చెందకుండా వెళుతుంది? సమాధానం వచ్చేటప్పటికి ఆప్టికల్ సెంటర్. ఒక లెన్స్ యొక్క ఆప్టికల్ సెంటర్ గుండా వెళ్ళేటటువంటి రే ఎలాంటి డీవియేషన్ చెందదు. ఐడెంటిఫై ద బైకాన్వెక్స్ లెన్స్ ఫ్రమ్ ద ఫార్ములా. ఆప్షన్ ఏ బైకాన్వెక్స్ లెన్స్. ఆన్సర్ ఈజ్ ఏ. ఫస్ట్ వన్ బైకాన్వెక్స్ లెన్స్, రెండు సైడ్లు ఉబ్బెత్తుగా ఉంటాయి. బైకాన్కేవ్ లెన్స్, రెండు సైడ్లు లోపలికి ఉంటాయి, సెకండ్ వన్. అండ్ ప్లేనో కాన్వెక్స్ లెన్స్, థర్డ్ వన్. 4th one, ప్లేనో కాన్కేవ్ లెన్స్. నెక్స్ట్ 15th one, an air bubble in water behaves like. వాటర్లో ఉన్నటువంటి ఎయిర్ బబుల్ అంటే నీళ్ళల్లో వచ్చేటటువంటి బుడగలు ఉన్నాయి, అవి ఎలాంటి లెన్స్ లాగా బిహేవ్ చేస్తాయి? కాన్వెక్స్ లెన్స్ లాగానా లేదా కాన్కేవ్ లెన్స్ లాగానా? ఏ లెన్స్ లాగా బిహేవ్ చేస్తాయి? ద ఎయిర్ బబుల్ ఇన్ వాటర్ బిహేవ్స్ లైక్ డైవర్జింగ్ లెన్స్. డైవర్జింగ్ లెన్స్ మీన్స్ బైకాన్కేవ్ లెన్స్. డైవర్జింగ్ లెన్స్ లాగా బిహేవ్ చేస్తాయి, వచ్చినట్టు దాని మీద పడినటువంటి లైట్ని దూరంగా వెళ్ళేటట్లుగా చేస్తాయి. అదేవిధంగా 16th one, ద కాన్వెక్స్ లెన్స్ బిహేవ్స్ యాజ్ ఏ డాష్ లెన్స్ వెన్ ఇట్ ఈజ్ కెప్ట్ ఇన్ అ మీడియం విత్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ లెస్ దాన్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ లెన్స్. లెన్స్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కన్నా తక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్నటువంటి మీడియంలో ఒక కాన్వెక్స్ లెన్స్ని పెడితే అది ఏ విధంగా బిహేవ్ చేస్తుంది అని అడుగుతున్నారు. ఎస్, అది కాన్వెక్స్ లెన్స్ లాగే, కన్వర్జింగ్ లెన్స్ లా కాన్వెక్స్ లెన్స్ లాగే బిహేవ్ చేస్తుంది. ఎందుకంటే అదేవిధంగా అదే కాన్వెక్స్ లెన్స్ని ఒక మీడియంలో దాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ లెన్స్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కన్నా హయ్యర్, గ్రేటర్ దాన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్నటువంటి మీడియంలో పెట్టినప్పుడు ఆ కాన్వెక్స్ లెన్స్ కాస్త డైవర్జింగ్ లెన్స్ లాగా బిహేవ్ చేస్తుంది. అంటే ఇక్కడ ఒక కాన్వెక్స్ లెన్స్ని మనం ఒక మీడియంలో పెట్టినప్పుడు అది డైవర్జింగ్ లెన్స్ లాగా బిహేవ్ చేస్తుందా లేదా కన్వర్జింగ్ లెన్స్ లాగా బిహేవ్ చేస్తుందా అనేటటువంటి విషయం దేని మీద ఆధారపడి ఉంటుంది? దాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీద ఆధారపడి ఉంటుంది అనే విషయం ఇక్కడ మనం గమనించాలి. హలో అండి, హాయ్, వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థంబ్ సింబల్ ఉంటుంది, లైక్ చేయండి. లైక్ చేసి లైవ్లోకి ఎంటర్ అవ్వండి. ఎస్, 18th one, దిస్ ఆర్ ద 4th chapter రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ కర్వ్డ్ సర్ఫేసెస్లో హాఫ్ మార్క్, ఇంపార్టెంట్ హాఫ్ మార్క్ క్వశ్చన్స్ చూస్తున్నాం. 18th one, what are materials required to find out the relation among the image distance and object distance and focal length? ఇమేజ్ డిస్టెన్స్కి, ఆబ్జెక్ట్ డిస్టెన్స్కి, ఫోకల్ లెంత్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ తెలిపేటటువంటి ఎక్స్పెరిమెంట్లో యూజ్ చేసేటటువంటి మెటీరియల్స్ ఏంటి? కాన్వెక్స్ లెన్స్, వి షేప్ స్టాండ్, లైట్ ఇన్ క్యాండిల్ అండ్ స్క్రీన్. విచ్ లెన్స్ ఈజ్ ఫార్మ్ రియల్ అండ్ వర్చువల్ ఇమేజెస్? రియల్ ఇమేజెస్ని, వర్చువల్ ఇమేజెస్ని, రెండు రకాల ఇమేజెస్ని ఫామ్ చేసేటటువంటి లెన్స్ ఏది అంటే కాన్వెక్స్ లెన్స్. ఇన్ విచ్ కేస్ ఇమేజ్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ద ఫోకల్ లెంత్? ఇమేజ్ డిస్టెన్స్ వి అనేది ఫోకల్ లెంత్కి
ఎప్పుడు ఈక్వల్ అవుతుంది అంటే వెన్ లైట్ రే ట్రావెల్స్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్కి ప్యారలల్గా వెళుతూ ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇమేజ్ డిస్టెన్స్ అనేది ఫోకల్ లెంత్కి ఈక్వల్ అవుతుంది, రైట్. అదేవిధంగా మరికొన్ని ఆసక్తికరమైనటువంటి హాఫ్ మార్క్ క్వశ్చన్స్ని చూద్దాం. ఇది ఆల్రెడీ చూసాం మనం. దేనితో తయారు చేయరంటే క్లేతో తయారు చేయరు లెన్సెస్ని. క్రింద 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ద డిస్టెన్స్ ఆఫ్ వర్చువల్ ఇమేజ్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఫర్ కాన్వెక్స్ లెన్స్ అని. అదేవిధంగా స్టేట్మెంట్ బి, ద డిస్టెన్స్ ఆఫ్ వర్చువల్ ఇమేజ్ ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఆఫ్ ద కాన్వెక్స్ లెన్స్ అని. సి, కాన్వెక్స్ లెన్స్ ఈజ్ ఆల్వేస్ ఫార్మ్ వర్చువల్ ఇమేజ్ అని. డి, కాన్వెక్స్ లెన్స్ ఈజ్ ఆల్వేస్ ఫార్మ్స్ రియల్ ఇమేజెస్ అని 4 రకాల స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ 4 రకాల స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ అంటే ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. ద డిస్టెన్స్ ఆఫ్ వర్చువల్ ఇమేజ్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఫర్ కాన్వెక్స్ లెన్స్. కాన్వెక్స్ లెన్సెస్కి వర్చువల్ ఇమేజ్ డిస్టెన్స్ అనేది ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కన్నా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, ఫోకల్ లెంత్ ఆఫ్ ద ప్లేనో కాన్వెక్స్ లెన్స్ ఈజ్ డాష్ వెన్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ సర్ఫేస్ ఆర్ అండ్ ఎన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎన్ అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆర్ ఇచ్చినప్పుడు ఫోకల్ లెంత్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై ఎన్ మైనస్ 1. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై ఎన్ మైనస్ 1 అనే ఈ ఫార్ములాను యూజ్ చేయొచ్చు. నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్ ఫోకల్ లెంత్ ఆఫ్ ఎ లెన్స్ ఈజ్ ఈక్వల్ టు ద వాల్యూ ఆఫ్ ఇమేజ్ డిస్టెన్స్. ఎప్పుడు? ఎస్, ఇందాక చూసాం మనం. ఎస్, ప్యారలల్గా ఉన్నప్పుడు, ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్కి ప్యారలల్గా లైట్ రేస్ పడుతూ ఉన్నప్పుడు ఫోకల్ లెంత్ మరియు ఇమేజ్ డిస్టెన్స్ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. ఫిఫ్త్ వన్ గమనించినట్లయితే ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోకల్ లెంత్ అండ్ ఆప్టికల్ సెంటర్. ఫోకల్ లెంత్కి ఆప్టికల్ సెంటర్కి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ని ఏమంటారు? వెరీ గుడ్, ఫోకల్ పాయింట్కి లేదా దాన్నే ఫోకస్ అంటాం. ఫోకస్కి ఆప్టికల్ సెంటర్కి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ని ఫోకల్ లెంత్ అంటాం. నెక్స్ట్, లైన్ దట్ జాయినింగ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్స్ ఆఫ్ అండ్ పోల్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ని మధ్య జాయిన్ అయినటువంటి హారిజంటల్ లైన్ని ప్రిన్సిపల్ యాక్సెస్ అంటారు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద లెన్స్ విచ్ కెన్ ఫార్మ్ రియల్ అండ్ వర్చువల్? ఇందాకే చెప్పాం రియల్ ఇమేజెస్ని వర్చువల్ ఇమేజెస్ని రెండింటినీ ఫామ్ చేసేటటువంటి లెన్స్ ఏంటి? That is convex lens. Next, formula for formation of image in case of plane mirror సందర్భంగా ఫార్ములా ఏంటి? ప్లేన్ మిర్రర్ పైన ఇమేజ్ ఫార్మేషన్కి ఫార్ములా ఏంటి? వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ image on the plane mirror? n2 by v minus n1 by u is equal to 0. What is the lens which is always form virtual image? ఎప్పుడు కూడా వర్చువల్ ఇమేజ్ని ఫామ్ చేసేటటువంటి లెన్స్ ఏది అంటే కాన్కేవ్ లెన్స్. నెక్స్ట్, ఈ ఫోకల్ లెంత్ ఈజ్ పాజిటివ్, వాట్ ఈస్ దట్ లెన్స్? ఫోకల్ లెంత్ పాజిటివ్ అయితే కాన్వెక్స్, ఈ ఫోకల్ లెంత్ ఈజ్ నెగిటివ్, ఇట్ ఈజ్ కాన్కేవ్. For drawing a ray diagram, we represent convex. రే డయాగ్రామ్స్ గీసేటప్పుడు కాన్వెక్స్ లెన్స్ని యారో మార్క్స్ బయట వైపు ఉండే విధంగా రిప్రజెంట్ చేస్తాం. అదే కాన్కేవ్ లెన్స్నేమో యారో మార్క్స్ లోపల వైపు ఉండే విధంగా రిప్రజెంట్ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్స్లో 2 స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్ రాంగ్, ఏ స్టేట్మెంట్ రైట్ అనేది గమనించాలి. ఎయిర్ బబుల్స్ బిహేవ్స్ లైక్ డైవర్జెన్స్ లెన్స్, ఇది కరెక్టే. Air bubbles acts as a converging lens. Next one, 15th. The light ray gets refracted twice through glass slab. గ్లాస్ స్లాబ్ గుండా వెళ్ళేటప్పుడు 2 సార్లు రిఫ్రాక్షన్ జరుగుతుంది. అదేవిధంగా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ద ఇన్సిడెంట్ రే అండ్ ఫైనల్ ఎమర్జెంట్ రే ఈజ్ కాల్డ్ లాటరల్ షిఫ్ట్. ఇది కూడా కరెక్టే. కాబట్టి ఆన్సర్ వచ్చేటప్పటికి ఏ అండ్ బి రెండు బోత్ ఆర్ ట్రూ. ఇలా 2 స్టేట్మెంట్స్ ఇచ్చి రెండు కూడా
రెండిట్లో ఏది కరెక్ట్ ఏది తప్పు అనేటటువంటి బిట్స్ ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంది. ఈ 15, 16, 17, 18 మీరు చదవచ్చు. మీరు ఫ్రీజ్ చేసుకునైనా చదవచ్చు, స్క్రీన్ షాట్ తీసుకొని చదవచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ ఈ మధ్య ఎక్కువగా ఇస్తూ ఉన్నారు. 2 స్టేట్మెంట్స్ ఇచ్చి కొంచెం కష్టంగా ఇవ్వాలి అనుకున్న సందర్భంలో ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తూ ఉన్నారు. 2 స్టేట్మెంట్స్ ఇచ్చి వాటిలో ఏది కరెక్ట్ ఏది రాంగ్ కన్ఫ్యూజ్ చేయడానికి. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ పవర్? పవర్కి ఎస్ఐ యూనిట్స్ వచ్చేటప్పటికి డయాప్టర్స్. వెన్ లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్ మీడియం, రిలేషన్ బిట్వీన్ ఆర్ అండ్ ఐ. డెన్సర్ నుండి రేరర్ మీడియంకి లైట్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆన్సర్ వచ్చేటప్పటికి ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఐ. రిఫ్రాక్షన్, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈజ్ గ్రేటర్ దాన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఎప్పుడు లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం. ఇఫ్ ద లైట్ రే ట్రాన్స్ఫర్ ఫ్రమ్ రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం, ఇన్సిడెంట్ యాంగిల్ ఈజ్ గ్రేటర్ దాన్ ద రిఫ్రాక్టెడ్ యాంగిల్. 21. Lemon keep in a glass of water appears big size. What is this phenomena involves in it? Refraction. ఒక గాజు గ్లాస్లో వాటర్ పోసి దాంట్లో నిమ్మకాయ వేస్తే పెద్దగా కనిపిస్తుంది. కారణం ఏంటంటే రిఫ్రాక్షన్. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్? మీ అందరికీ తెలుసు, 3 × 10⁸ meters. టు ఎస్టాబ్లిష్ ద రిలేషన్ బిట్వీన్ ద VUF, వీకి యూకి ఎఫ్కి మధ్య రిలేషన్కి ఉపయోగించేటటువంటి మెటీరియల్ లెన్స్, వి షేప్ స్టాండ్, క్యాండిల్. ఇది చూసాము ఆల్రెడీ ఇందాక. ఫోకల్ లెంత్ ఆఫ్ ద ప్లేనో కాన్వెక్స్ లెన్స్ ఫార్ములా F ఈజ్ ఈక్వల్ టు R/n-1 చూసాం. వెన్ బర్న్ ఆఫ్ లైట్ ఇన్సిడెంట్స్ ఆన్ ఏ ప్యారలల్ టు ద ప్రిజమ్ ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ద లైట్ రేస్ కన్వర్జెస్ ఎట్ ఫోకల్ ప్లేన్. ఫోకల్ ప్లేన్లోనే, ఫోకల్ పాయింట్ దగ్గర కాకపోవచ్చు, ఫోకల్ ప్లేన్ మీదే కన్వర్జ్ అవుతాయి. ద లెన్స్ విచ్ కెనాట్ ఫార్మ్ బోత్ రియల్ అండ్ ఇమేజ్ కెన్ ఫార్మ్. ఇందాకే చూసాం, బోత్ రియల్ అండ్ ఇమేజెస్ని ఫామ్ చేసేది కాన్వెక్స్ లెన్స్. ఒక సిచ్యువేషన్లో వర్చువల్ ఇమేజ్ ఫామ్ చేస్తుంది, మిగతా అన్ని సిచ్యువేషన్స్లో రియల్ ఇమేజెస్ని ఫామ్ చేస్తుంది. ఏ లెన్స్ విత్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ N2 ఈజ్ కెప్ట్ ఇన్ మీడియం. ఇది చూసాం ఆల్రెడీ, N1 రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్నప్పుడు. దానికి సమాధానం డైవర్జింగ్ లెన్స్ ఆర్ కాన్వెక్స్ లెన్స్ అని చెప్పాం. అదేవిధంగా ఫర్దర్ ఆల్వేస్ దెన్ ద యాక్చువల్ డిస్టెన్స్. వెన్ బర్డ్ ఫ్లయింగ్ ఇన్ ఎయిర్ విల్ అపియర్ టు ద ఫిష్ ఇన్సైడ్ ద వాటర్. వాటర్లో ఉన్నటువంటి బర్డ్కి పైన ఉన్నటువంటి, వాటర్లో ఉన్నటువంటి ఫిష్కి పైన ఉన్నటువంటి బర్డ్ ఎలా కనిపిస్తుంది? రైట్, చాలా దూరంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. అది మెదలకుండా పోతుంది, అది వచ్చి వెంటనే తినిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మ్యాచ్ చేయమని ఇచ్చారు. వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ కెప్ట్ ఎట్ బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, బిట్వీన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఫోకల్ లెంత్, ఎట్ ఫోకల్ లెంత్ అండ్ బిట్వీన్ ఫోకల్ లెంత్ అండ్ పోల్. ఇలా 5 సిచ్యువేషన్స్లో ఇమేజ్ ఆబ్జెక్ట్ నుంచినప్పుడు ఇమేజెస్ ఎక్కడ ఫామ్ అవుతాయి? వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ బియాండ్ C, ద ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ బిట్వీన్ ఫోకల్ లెంత్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. B, ఫస్ట్ దానికి B. Second one, when object is kept at center of curvature, the image is formed at center of curvature. When object is placed between center of curvature and the focal length, the image is formed at beyond center of curvature. C. Fourth one, object is kept at a focal point, the image is formed at infinity. C. And fifth one, object is in between focal length and focal point and pole, the image will be virtual erect image is formed. ఇది 5 type. అదేవిధంగా ఇంకొక క్వశ్చన్ ఉంది. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఇన్వాల్వ్డ్ వర్కింగ్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్స్? టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఇవండి మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి హాఫ్ మార్క్ క్వశ్చన్స్. ఎక్స్పెక్టెడ్, నాకు తోచినంత వరకు ఎక్స్పెక్టెడ్ 4 మార్క్స్ క్వశ్చన్స్గా వీటిని తీసుకోవడం జరిగింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి. రేపటి 1 మార్క్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ డే 13లో కలుసుకుందాం. అప్పటి వరకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you for watching. Jai Hind. Vande Mataram. Have a nice day.